ఇదిగో సేవకుల్ని ప్రార్థన బట్టో లేకపోతే అబ్రహాము ప్రార్థన బట్టో వీళ్ళని తప్పించాలని ఆశపడి ఇదిగో వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపాడని కనుక ఆలోచన చేసినట్లయితే తన దూతల్ని పంపాడు. దూతలు వెళ్ళి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారో తెలుసా? అక్కడ ఇదిగో తడువు చెయ్యొద్దు, వెనక్కి చూడొద్దు, తడువు చెయ్యొద్దు, వెనక్కి చూడొద్దు. అంటే ఎక్కడ చూడమని? వెనక్కి చూడొద్దు అన్నారంటే ఎక్కడ చూడమని? ముందెవరున్నారు? ముందెవరున్నారు? దూతలు ఉన్నారు. ముందెవరున్నారు? మందసం ఉన్నది. ముందెవరున్నారు? ప్రభు మార్గం ఉన్నది. ప్రభు నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలండి? ముందున్న ప్రభువుని చూడాలి. మరి లోతు గారి భార్య ఎక్కడ చూసింది? అమ్మ వెనక్కి చూడడం వల్ల ఏమైనా విజయాన్ని సాధించిందా? వెనక్కి చూడడం వల్ల ఏమైనా ప్రతిఫలాన్ని పొందుకుందా? వెనక్కి చూడటం వల్ల తన జీవితంలో చేరవలసిన గమ్యానికి చేరిందా? ఆశ మంచిదే. అబ్రహాముతో పాటు మేము వెళ్ళాలి, అబ్రహాము ఆశీర్వాదంలో మేము పాలిభాగస్తులం అవ్వాలి అని ప్రయాణం ప్రారంభించారే, మీతో పాటు వస్తామని ప్రయాణం ప్రారంభించారే. కానీ చివరికి లోకమును చూడడం వల్ల, వెనక్కి చూడడం వల్ల, అటు ఇటు చూడడం వల్ల చేరవలసిన గమ్యానికి ఏం చేయలేకపోయారు, చేరలేకపోయారు. ప్రభు నేర్పిస్తా ఉన్నాడు. నీ జీవితం విజయం కోసం, నీ జీవితం ప్రణాళికల కోసం, నీ జీవితం ఉన్నతంగా ఆయనతో పాటు ఉండడం కోసం, దానిని నువ్వు సంపాదించుకోవాలంటే నీ ముందున్న ప్రభువుని మీద నీవు దృష్టిని ఉంచగలగాలి, ఆయన్ని చూడగలగాలి, ఆయన వైపు తిరగగలగాలి. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? విజయాన్ని సాధించగలుగుతావు.